సో గైస్ చాలా దూరం ట్రావెల్ చేసి ఇప్పుడైతే కేరళలో ఉన్న శ్రీ పద్మనాభ స్వామి గుడికి అయితే వచ్చాం. అందరం అయితే పంచలు అయితే వేసాం, లుంగి పంచలు. చూడండి గైస్, ఇప్పుడైతే గుడికి సో అవుతుంది. చూద్దాం దర్శనం అయ్యే వరకు ఎంతసేపు అవుతుందో. సో గైస్ ఇప్పుడైతే మా దర్శనం అయితే అయిపోయింది. 7:30 అవుతుంది టైం. 6:30కి దర్శనం అనేది స్టార్ట్ అయిందన్నమాట. 1 అవర్లో దర్శనం అయితే అయిపోయింది. అసలు విష్ణుమూర్తి దర్శనం జరిగింది చూడండి. అబ్బాబ్బా కళ్ళకు పండగ. అసలు 3 ద్వారాలు ఉండే, 3 ద్వారాలలో విష్ణుమూర్తి పాదాలు, పొట్ట, తలకాయ, ఆ వజ్రాలు, ఆ బంగారం, అబ్బాబాబా అసలు ఏముండే తెలుసా. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోయి మా వస్తువులు అనేది తీసేసుకున్నాం. అసలు దర్శనం అయితే సూపర్. అరే చెప్పరా ఎట్లా జరిగిందిరా దర్శనం? చాలా సింపుల్గా, క్వైట్గా, ఏ హడావిడి లేకుండా మంచిగా జరిగింది. అసలు టెంపుల్ అంతా ఫుల్ సైలెన్స్ ఉంది. అసలు బయట సౌండ్ ఒక్కటి కూడా లేదు. బీచ్ పక్కనే ఉంది కానీ బీచ్ సౌండ్ కూడా అసలు లోపలికి, అంత సైలెంట్గా ఉంది. సో గాయస్ చెప్పేసేయండి, అసలు దేవుడి దర్శనం ఎంత బాగా జరిగింది. గాయస్ దర్శనం అయిపోయింది గాయస్, చాలా బాగా జరిగింది దర్శనం. సో అనుకోనంత రష్ ఏం లేదు, పబ్లిక్ ఏం లేదు, పబ్లిక్ కూడా ఏం లేదు. మంచి దర్శనం అయిపోయింది. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే కేరళకి వచ్చేసినాం. కేరళ నుండి వర్కలా బీచ్కి స్టార్ట్ అయిపోతున్నాం. వాళ్ళు ఇగినే కూర్చున్నారు. ఇప్పుడే లంచ్ చేసేసినాం. మంచి అన్నపూర్ణ మెస్లా మంచి వెజ్ మీల్స్ తినేసినాం. వెజ్ మీల్స్ కాగానే ఒక టెంట్ కొనేది ఉండే, మాకు ఒక టెంట్ సరిపోట్లే. ఆ టెంట్ కొనుక్కొని స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు ఇంకో ఎన్ని కిలోమీటర్స్ ఉంది మనకు పోవడానికి? ఇంకో 30 minutes టు గో. ఇంకో 30 minutes లో బీచ్ వ్యూ ఉంటుంది. బీచ్ వ్యూ చూసేసుకొని ఇంకా బీచ్ కాగానే మళ్ళీ ఇప్పుడు బీచ్ అయిపోయింది గాయస్. ఇంకా బీచ్ ఇప్పుడు బీచ్ నుండి ఓన్లీ మౌంటైన్స్, హిల్స్, నేచర్, ఇంకా టీ స్టేట్స్, ఇంకా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇగో నేను చెప్తున్నా తినండి గాయస్. వీడు వచ్చినప్పటి నుండి వీడు ఏమనుకుంటున్నాడు నాకు అస్సలు అర్థం కావట్లేదు. వాడు ఏదో ఫీల్ అయిపోతుండు. బ్లాగ్ ఓపెన్ చేయగానే ఇట్లా కూర్చుంటున్నాడు. ఇదో ఇది వాడికి ఏం తెలియనట్టు ఇట్లా కూర్చుంటున్నాడు. వాడు హీరో మాదిరి ఫీల్ అయిపోతుండు వాడు. అటు చూడవు వీడియో తీస్తే పడుకున్నట్టు యాక్టింగ్ చేయమంటున్నాడు. మళ్ళీ పడుకోలేడు. ఎట్లా ఇగో వీడు ఈ రొట్టుగా వీడైతే ఇగో మంచిగా ఉంటున్నాడు. కారు ఎక్కగానే వానికి జోలపాట వినిపిస్తుంది. ఏమనిపిస్తుందో అటే వండుకుంటుండే. ఇంకా అసలు లేస్తలేడు కారు ఏదాకా. మళ్ళా కారు అంతా దుంకుతాడు. ఏ పాట పాడతాడు? అది పాట పేరు తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. సో ఇప్పుడే వర్కాల క్లిఫ్ కి వచ్చేసినాం. వ్యూ మా వాళ్ళకి ఒక బ్యాగ్, ఒక హ్యాట్, ఇంకో బ్యాగ్ కావాలన్నారు. ఇక్కడ ప్రైజెస్ ఎంత చెప్తున్నారు తెలుసా? ఎంత అనుకుంటున్నారు మీరు? ఒక్క బ్యాగ్ 500 అంట. ఆ బ్యాగ్ చూపిస్తా మీకు. ఆ బ్యాగ్ ఉందా అక్కడ, 500 అంట. లాస్ట్ ఎంతకు వస్తాయంటే 400 వస్తాయి అన్నాడు. అదే బ్యాగ్, సేమ్ బ్యాగ్ మేము పాండిచేరిలో చూస్తే ఎంత అన్నా తెలుసా? 300 అన్న. లాస్ట్కి 150కి ఇచ్చేటోళ్ళు అక్కడ అడిగితే. ఇక్కడ అస్సలు ప్రైస్ అనేది తక్కువనే చేయట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక మన ఏమంటారా మన చార్మినార్ దగ్గర పోయినామనుకో, ఆడ పోయి బ్యాగ్ చేయాలంటే వాడే వెనక వాడి మరీ మనకు తక్కువలు ఇచ్చేస్తాడు బ్యాగ్. ఈడ అట్లా లేదు. నేను దోసోకి అడిగిన, దోసోకి వస్తా అంటే ఇక నేను వానికి ఏం చెప్పలే. పాండిచేరి గురించి చెప్తాం అనుకున్నా కానీ చెప్పలే. కారా అంతేనా? దోసోకి అడిగినామా మనం? అంతే. అరే దోసో కూడా ఎక్కువ, 150 ఎక్కువ దానికి. 150 ఎక్కువ. అది 150 రూపాయలు. వాడికి బ్యాగ్ కావాలంట. వాడేదో అంటున్నాడు. ఏంద్రా 70 రూపీస్. సో మేము స్టే ఈరోజు వర్కాల అనుకుంటున్నాం. ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి స్టే చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది వ్యూ వ్యూ ఇదంతా షాపింగ్ స్ట్రీట్. ఇదంతా ఇక్కడ నుండి ఇదంతా ఇక్కడ లైక్ ఈ రోడ్ అంతా మొత్తం షాపింగే ఉంటుందంట. ప్రతిదీ ఓవర్ రేటెడే ఉంది. ఏది కూడా సరిగ్గా లేదు. రీజనబుల్ ప్రైస్లో ఏం రాదు. ఇక్కడ
బార్గెనింగ్ చేయాలి, రీజనబుల్ ప్రైస్ లో ఏమి ఉండవు. బార్గెనింగ్ చేసినా, అరే నువ్వన్నా 400 కడిగినావు, నేను డైరెక్ట్ 200 కడిగినా వాడికి అడిగా అన్నాడు. 50 రూపాయలు స్పెట్స్ కి 70 రూపాయలు పెట్టినావు. అరే అది వానికి ఇచ్చేసిండ్రా 20 రూపాయలు అద్దాలు ముందు 200 చెప్పిండు, సర్లే అని చెప్పేసి 50కి వెళ్ళి బేరమా అన్నాం ఏడా కన్యాకుమారిలో. సరే అని 50 రూపాయలకి అడిగితే అటు ఇటు చూసి వాడు 100, 90, 80 దాకా వచ్చిండు. 80 కూడా అద్రాబాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. చిన్న ఇట్లా ఫోన్ లో కెమెరా ఆన్ చేసి చూస్తుండే మేము. అది వేరే ఫ్రెండ్స్ అసలు ఎట్లా దొరికిండు తెలుసా, ఇట్లా కెమెరా ఆన్ చేసి ఇట్లా చూడకుండా ఇట్లా అడ్డంగా పెట్టుకొని చూస్తుండు. దాని తర్వాత పోనీ మనకి పొద్దుల బోనీ చేద్దామని చెప్పేసి 70 రూపాయలు కదా అని చెప్పేసి పోయి కొన్నాం. పోనీ ఇట్లా ఒక టర్నింగ్ తిరగానే తాత కూర్చొని ఉండే కింద. సేమ్ స్పెక్స్ 50 రూపాయలు అన్నాడు. కింద చెద్దరు వేసుకొని కూర్చొని ఉండే. తాత ఎంత అని అడగానే 50 రూపాయలు అంతే. అంతే, తీసుకునే ఉంటే తీసుకునే వెళ్ళిపో బాబు అన్నాడు. ఇక ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇక అయిపోయింది అది అట్లా. ఇక వీడు నన్ను అప్పటి నుండి ఎక్కిరిచ్చుడు స్టార్ట్ చేసిండు. ఇంకా వీడు ఇంటలేరు వీళ్ళు ఎవ్వరు. సో ఏదైనా షాపింగ్ చేయాలంటే ఇక్కడ వేస్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ చేయకండి మీరు. ఒకవేళ తాతకి షార్ట్ అవుట్ అసలు అంత తక్కువ రేట్ గా అమ్ముతున్నట్టు. రైట్, బీరాలు ఏం లేదు, ఫిక్స్డ్ ప్రైస్ 50 రూపాయలు. దాని ముందు ఒక శంఖం కొట్టాడు. అంటే ఏందనుకుంటున్నారు ఫ్రెండ్స్, అయితే నేను శంఖం తీసుకుందామని పోతా. శంఖం తీసుకుందామని పోతే ఆడ శంఖం 250 అంటాడు. అది ఆగానే ముందుకు రాగానే ఇంకా వాడు అక్కడ నేను శంఖం తీసేసుకుంటా 150కి. అటు నుండి ముందుకు రాగానే ఒక షాప్ లో అడిగితే వాడు 100 రూపీస్ అంటాడు. మళ్ళీ పొద్దునే వాడికి కూడా బోని కాలే, ఇక నన్నే చూసి ఇంకా తీసేసుకున్నాడు ఫ్రెండ్. గొర్రె అయిపోయిండే, నేను 2 సార్లు గొర్రె అయిపోయిండే కన్యాకుమారిలా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కాసేపు వ్యూ ఎంజాయ్ చేయండి. ఓకే, మళ్ళీ చూపిస్తా దీని తర్వాతది ఎలా ఉంటుందో. ఎటు వెళ్తున్నామో ఇంకా ప్లాన్ చేయలే, డైరెక్ట్ ప్లాన్ చేయగానే చూపించేస్తా. రైట్ బాయ్ బాయ్. వర్కాలలో ఒక మంచి స్పాట్ చూసుకొని ఒక రెస్టారెంట్ ముందు కూర్చున్నాం. స్పాట్ సూపర్, అసలు తోపుంది. ఎట్లుంది గాయ్స్ స్పాట్? నా స్పాట్ సూపర్ పండి. మన వాళ్ళు మొత్తం సెట్ అయిపోయారు ఇక్కడ కూర్చొని. మీకు వ్యూ చూపిస్తా ఎట్లుందో. అంతా వ్యూయే ఇక్కడ నుండి. అంతా షాపింగ్ స్ట్రీట్. ఇక్కడ కొబ్బరి చెట్లు మంచిగా, ఇదంతా తోపున్నాయి ఇక్కడ. హోటల్స్ అయితే క్యూ తోటి స్టే చేయడానికి మస్తు ఉంటుంది, కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఎంత అన్నారా ప్రైస్ మనం ఇందాక అడిగితే? 2 persons 1 night 12,000 అంట. హోటల్ కూడా బాగానే ఉంది చూడడానికి, కానీ ప్రైజే కొంచెం ఆ మాత్రం ఉంటుంది మనం వచ్చిన దగ్గరికి అయితే. అంతేగా, గూగుల్ పే ఫారినర్స్ వస్తున్నారు గాయస్ ఇక్కడ. ఇది టూరిస్ట్ స్పాట్ కదా, ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ వస్తున్నారు. అయ్యో కదా, మనం అప్పటి నుండి ఎంతో చాలా మంది ఫారినర్స్ చూస్తున్నాం. అందుకే ఇక్కడ అడిగితే కూడా ప్రైస్ ఎక్కువ, ఎందుకంటే టూరిస్ట్ కదా, అందుకే ఎక్కువ పెట్టినాం ప్రైజెస్ అని అన్నారు. సో ఇంకా అట్లా అనేసరికి మేము కూడా లైట్ తీసేసుకున్నాం. ఒకటి అడిగినాం, ఏమంటారు, ఒక బ్యాగ్ అలాంటిది అడిగినాం, కానీ వాళ్ళు ఎక్కువ చెప్పేసరికి మేము కూడా లైట్ తీసేసుకొని వచ్చేసినాం. పాండిచేరి సైడ్ వెళ్ళిపోయి చూసుకుందామని వచ్చినాం, అంతే కదా. వీడైతే ఒకటే సెట్టింగ్, జుట్టు సెట్టింగ్ ఎక్కినప్పటి నుండి జుట్టు సెట్టింగ్ వీడైతే. మరి సో యూ లుక్ అట్ ద వ్యూ గాయ్స్. అరే అసలు బాగుంది వర్కాల, ఎక్స్పెక్ట్ చేయలే కానీ చాలా బాగుంది. ఇలాంటి హిల్ పైన అలాంటి రొంబ సంతోషం రా. వచ్చిన దానికైతే ఫుల్ సాటిస్ఫై. మన కార్తిక్ బాయ్ చూడు ఎట్లున్నాడు, బీస్ట్ బీస్ట్ బీస్ట్. వచ్చేసాము మనము కింద బీచ్ పాయింట్కి వచ్చేసాము. వర్కాల బ్లాక్ శాండ్ బీచ్. ఇది బ్యాక్ కెమెరా ఎట్లా తీస్తాను, ఫారినర్స్ ఇది చూసినట్టయితే వ్యూ చూడండి, కిందికి వెళ్ళి వ్యూ ఎలా ఉందో. ఆడ సన్సెట్ చూడండి ఫ్రెండ్స్,
సన్సెట్ చూడండి, ఫుల్ పబ్లిక్ ఉంది ఇక్కడ, చాలా మంది. సర్ఫింగ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్. చాలా మంది సర్ఫర్స్ ఉన్నారు, చాలా చీప్ రేట్ కి సర్ఫింగ్ నేర్పిస్తున్నారు. చూడండి గాయ్స్, ఇలా ఉంది వ్యూ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇలా నడుచుకుంటూ వెళ్దాం ముందుకి. ఇంకా కొన్ని షాపింగ్ ఉన్నాయి, మన వాళ్ళందరూ అటు ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు వినట్లే గాయస్, వెళ్ళిపోతూనే ఉన్నారు. అసలు ఇందాక వార్కాల క్లిఫ్ ఏరియాలో షాపింగ్ ఏరియాకి వెళ్ళాం. చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ చీప్ ప్రైస్ అయితే కాదు. చెప్పిన ఆల్రెడీ, అమ్మాయిలకైతే చీప్గా ఇస్తారు కానీ అబ్బాయిలకు మాత్రం అస్సలు ఇస్తలేరు. అసలు అమ్మాయి వెళ్తే 500ది ఐటమ్ 150 250 అంటుళ్ళు. అదే బాయ్స్ పోతే 650 అంటుళ్ళు. అదే ఏందేమో ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా అస్సలు తగ్గిస్తలేరు. అస్సలు వెళ్ళిపోతే పిలుస్తారేమో అని తెలంగాణ టాక్టిక్స్ వాడితే అస్సలు నడతలేవు ఇక్కడ బేరాలాడల్లా. ఇక్కడ తీసుకుంటే తీసుకోలేదంటే ఓ అన్ని దుకాణాలలో అదే రేట్ అన్నట్టున్నాడు వాడు. మన మమ్మీ వాళ్ళు వస్తే ఇక కరెక్ట్ బార్గెనింగ్ చేస్తారు. వాళ్ళకి ఇస్తుండొచ్చు, మనకు వస్తలేదు బార్గెనింగ్ చేయడానికి. ఇక్కడ ఇంకో వ్యూ చూపిస్తా. ఇక్కడ ఇగో ఇలా ఉంది గాయ్స్, చూడండి. చూసినట్టయితే ఫుల్ పబ్లిక్, మొత్తం 2x 3x ఎంత అంటే అంత తీసేస్తున్నాం. చూడండి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ హోటల్స్ రిసార్ట్స్ మాత్రం సెట్ ఉన్నాయి గైస్. ఎట్లా అంటే మీకు ఆ బీచ్ వ్యూ తోటి మీరు అక్కడ స్టే చేస్తే మాత్రం వేరే. దాని ప్రైజెస్ చాలా హై ఉన్నాయి. మన ముందే ఉంటే గాలి పీల్చుకున్న ఉప్పు తగులుతుంది నాలుగకి, సాల్ట్ తాకుతుంది, అంత ఉప్పు ఉంది. ఇంకా చూసినట్టయితే పెద్ద హోటల్స్ ఉన్నాయి చూడండి గైస్. ఆ హోటల్లో నించొని మీరు అలా సన్ రైజ్ సన్సెట్ చూస్తుంటే కిక్ వేరే ఉంటుంది. వెళ్తున్నాం అలా, దగ్గరకు వచ్చేసాం. నెక్స్ట్ దగ్గర దాకా వచ్చేసాము. సన్సెట్ అవుతుంది. నా వాయిస్ ఎందుకు అలా ఉందని అనుకోకండి, ఫుల్ సరదా అయింది. ఆ వాయిస్ అందుకు అలా వస్తుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను గాయస్ దగ్గర నుంచి. ఎక్స్పీరియన్స్ అవుతున్న బస్ సన్సెట్ ఫుల్ పబ్లిక్ గాయస్. అసలు సరిగ్గా మైక్ లేదు కానీ ఆ మైక్ తోటి ఈ వేవ్ సౌండ్ తీస్తే థెరపీ, న్యాచురల్ థెరపీ. జోలపాట పాడినట్టు నిద్ర వస్తుంది, జోలపాట పాడినట్టు నిద్ర వస్తుంది. ఇతనా సుకూన్, అసలు ఇల్లు సుకూన్. చల్లటి గాలి, మంచి సౌండ్. ఇంకా వ్యూ కూడా చూడండి బాయ్, సూపర్ వ్యూ, క్రేజీ వ్యూ. అసలు వ్యూ బాగుంది, ఇటు ఈ వ్యూ బాగుంది, ఇటు చూసిన వ్యూవే ఉంది. మొత్తం మా స్నాక్స్ అన్నీ అయిపోయినాయి. సో దారిలో పోయేటప్పుడు కేరళలో రిలయన్స్ మార్ట్ కనబడ్డది. మేము ఎన్ని రోజుల నుండి లెంకుతున్న స్పాట్ దొరికింది. అప్పటి నుండి అన్నీ ఏవేవో స్పాట్లు అంతా గలీజ్ ఉండే. ఇప్పుడు మాకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. సో మేము అన్నీ తీసుకొని, స్నాక్స్ అన్నీ తీసుకొని మంచిగా ఒక 3-4 డేస్ వరకు మంచిగా తీసేసుకుంటాం. మావాడికి మొత్తం దగ్గులేసి చచ్చిపోతున్నాడు, కోమా అయిపోయాడు. వీడు కూడా అప్పటి నుండి మంచి వాటర్ కోసం వాటర్ ఎంత గలీజ్ ఉన్నాయంటే, అంటే ఇంకా మనకి అలవాటై అక్కడ వాటర్ ఒకటేసారి వాటర్ తాగితే మనం నల్ల నీళ్ళు తాగినట్టు ఉన్నాయి. అవి ఎట్టు కాకుండా ఉన్నాయి అసలు. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం షాపింగ్. ఏమేమి తీసుకుందాం అనుకుంటున్నామో చూపిస్తా, ఒక నిమిషం. బిస్కెట్లు షాపింగ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే బిస్కెట్స్ చూద్దాం అనుకున్నాం. ఒక బిస్కెట్స్ వేసేద్దాం. అన్ని బడ్జెట్లో చూసుకున్నాం గైస్, బడ్జెట్లో. వద్దురా బింగో మ్యాచెస్. సరే బా. అరే బిస్కెట్లు అవే తీసుకున్నాం, ఇంకా వేరే ఏమొద్దా బిస్కెట్? లైట్ పెట్టేసి స్వీట్ ఏం వద్దురా బాయ్, స్వీట్ తిని బోర్ వచ్చేసింది. ఇంకేం తీసుకుందాం రా. ఓడోమాస్ ఒకటి తీసుకున్నాక మనం నెట్ స్టే చేసినప్పుడు నిజంగా దోమలు కొడతాయి, మస్తు దోమలు కొడుతున్నాయి కూడా ఆల్రెడీ. ఇగో చూడు చిన్నవి. ఓడోమాస్ ఏరా చూస్తున్నారా? ఓడోమాస్ లాగ్ తీస్తున్నా బ్రో.
Hello guys, welcome to our vlog with Steam Legends. क्रेजी क्रेजी. अरे भाई नहीं तो ये लेंगे. अरे नहीं रे, वो नहीं चलता रे उसका, जो छोड़ देना, लाइट लेना उसको. अरे चिप्स डालना भाई. अरे ये वाला नहीं रे, अरे लाल वाला किधर है रे बिंगो? हाँ ऊपर है ना भाई, ऊपर. इसको मैं बहुत पसंद करता हूँ, वो चिप्स बहुत अच्छा रहता है लेने. और क्या लेंगे रे? एक भाई ఓడోమాస్ అడుగు కదా, ఓడోమాస్ తీసుకున్నాం. अरे मैं क्या बोल रहा हूँ, एक पीनट बटर एक ब्रेड ले लेंगे ना. अरे भाई खाने के लिए नहीं रे भाई, ये क्या बता ఏం చూపిస్తున్నావురా? డామిక్స్ ఎందుకురా, ఎవన్ బాత్రూమ్లు కడిగేది ఉందిరా నీకు కేరళలా? రేయ్ తమ్ముడు రేయ్, వాడు ఏమంటుండ అనుకుంటున్నావు? భరత్ వాడు కార్తిక్ గాడు ఆడంటే డామిక్స్ కొంటాడంట, బై 1 get 1 ఫ్రీ అంట. అయితే నేను ఏమన్నా ఓన్ బాత్రూమ్లో అడిగేది ఉందిరా కేరళలా అన్న. దొరికిందారా ఓడోమాసేనా? యా దట్ వన్. ఉండండి ఒకటే పీస్, ఉండండి పెట్టేరా భయ్. ఏంద్రా రియాక్షన్ है ना? अना यू सोल्डर समथिंग. अरे ब्रो क्या चाहिए रे तेरे को? क्या किंडर चाहिए? अरे मेरे को भी चाहिए रे, मेरे को भी दिला दे रे. टिकटॉक తీసుకో. ఓడోమాస్ వేసేసినాం. అరే వాటర్ బాటిల్స్ తీసుకోరా ఫస్ట్. అదే ఒకటే ఉంది లాస్ట్ పీస్. క్రీమ్ లేదా? అయిపోయింది, మేమైతే షాపింగ్ చేసేసినాం. ఇప్పుడైతే ఏదైతే షాపింగ్ అయిపోయింది మాది. 2 వాటర్ క్యాన్స్ మళ్ళీ ఎక్కడ దొరుకుతాయి తెలియదు మాకు. సో ఇప్పటికైతే ఆ రెండింటితో అడ్జస్ట్ అయిపోవాలా. ఇక్కడ టాటా బ్రాండ్ కూడా అమ్మట్లే. ఇప్పటికైతే అవి సరిపోద్ది. మరి బిల్ ఎంత అయిద్దో, ఎంత వాసిపోద్దో. ఇట్లా స్టార్ట్ అయిదాం అనుకొని సామాన్ లోపల వేసినాం. ఎట్లా వర్షం వర్షం మొత్తం వర్షమే, ఏడాది వర్షమే ఉంది. స్టార్ట్ కావాలి. ఇప్పుడే వెదర్ ఇట్లుంది, మళ్ళీ ముందుకు పోతే ఎట్లుంటుందో. ఇప్పుడే క్యాన్లో వాటర్ నింపేసుకున్నాం. క్యాన్ పూలు పెట్టేసుకొని మొత్తం ఎవడదాడు ఫోన్లు ఇంట్లో మాట్లాడడానికి వెళ్ళిపోయారు. ఫస్ట్ అయితే ట్యాప్ వాటర్ నింపుకోవడానికి పోతున్నాం. మళ్ళీ యూజ్ కావాలిగా మాకు. తాగడానికి అయితే ఇప్పుడు సెట్ వాటర్, తాగడానికి అయితే ఇప్పుడు బాగానే ఉన్నాయి వాటర్. బిస్లరీ దొరికినాయి, మంచిదైంది. ఈ స్పాట్ దగ్గర ఆగి మేము ఇవన్నీ తీసుకున్నాం, లేకపోతే లైట్ అయిపోయింది స్టోరీ. ఇప్పుడైతే వర్కాల నుండి అలపికి స్టార్ట్ అయిపోయినాం. సో ఇప్పుడు ఇంకో 4 to 5 hours పడుతుంది మేము రీచ్ కావడానికి. అక్కడ కాగానే స్లీప్ చేయాలి, స్లీప్ వేసేయాలి మంచిగా నీట్గా. టెంట్ స్టే చేద్దాం అనుకుంటున్నాం, మంచి వ్యూ తోటి. అక్కడ ఒక స్పాట్ చూసుకొని అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో అలపి మొత్తం నేచర్. ఇప్పటి వరకు బీచెస్ అయిపోయినాయి, బీచెస్ కాగానే నెక్స్ట్ నేచర్. ఇంకా స్టే ట్యూన్ గైస్. Bye bye.